మనకి ఇవ్వబడిన అధికారం, ముందు చెప్పాను, మనకి ఇవ్వబడిన బాధ్యత. ఆయన పిల్లలంగా మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? పెద్ద బయలుదేరాడండి లోకాన్ని ఉద్ధరించడానికి మనగాడు అని చిన్నప్పుడు తిట్లు తిన్నాం. గుర్తుంది కదా? పెద్ద బయలుదేరిందండి లోకాన్ని ఉద్ధరించడానికి పెద్ద మహాతల్లి. ఎప్పుడన్నా అనిపించుకున్నావా? ఎంతమంది అనిపించుకున్నారు ఆ తిట్లు? పెద్ద బయలుదేరాడండి మనగాడు లోకాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని బాగు చేయడానికి పెద్ద వీరుడు అనిపించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది చేతులు ఎత్తారు. వాళ్ళు ఎగతాళిగా అన్నారో, తెలిసి అన్నారో, తెలియక అన్నారో తెలియదు, కానీ క్రీస్తు యేసు నుండి ఇప్పుడు నీ వల్ల జరగాల్సింది అదే. అదే పశుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం, పులకించి పలికింది తొడమి స్వాగతం. పశుల పాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం, పులకించి పలికింది తొడమి స్వాగతం. అసలు ఎంత ఇష్టమో ఆ పదం నాకు. పిడికిళ్ళు తెరిచింది నవశకం. యేసయ్య పిడికిళ్ళు తల్లి గర్భంలోంచి భూమి మీద పుట్టి పిడికిళ్ళు అట్లా ఓపెన్ చేసిన ఘట్టాన్ని రాశాడు. అసలు పిడికిళ్ళు తెరిచింది ఒక పిల్లవాడు కాదట, ఒక నవశకమట. దేవునికి మహిమ, దేవునికి మహిమ. జగమేలు రాజురాక జన జీవితాల వెలుగు రేఖ. ఒక వ్యక్తి కాదు పుట్టింది, ఒక శకం పుట్టింది. ఆయన తమ్ముడు నువ్వు, ఆయన చెల్లెలివి. ఒక పక్క బిడ్డ, మరో పక్క తమ్ముడు చెల్లి, మరో పక్క ఫ్రెండ్, అన్నీ. నువ్వెవరివి? ఎవరివి నువ్వు? భూమి మీద నీకు జనం మెచ్చుకునే కోట్లు లేకపోవచ్చు, ఈ కోట్లు లేకపోవచ్చు, ఈ కోట్లు కూడా లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, జనఘనతలు లేకపోవచ్చు గాక. కానీ నువ్వు యేసుక్రీస్తు సంబంధివై, దేవుని కుమారుడవై, కుమార్తెవై ఈ లోకాన్ని ఉద్ధరించడానికే పుట్టావు నువ్వు. ఒకటి ఎగతాళి చేసినా అది నిజం, అది నిజం. చెల్లి పెద్ద ఉద్ధరించడానికి బయలుదేరింది. అవును, ఉద్ధరించడానికే పుట్టించాడు నిన్ను దేవుడు. ఎగతాళి చేస్తే చేసుకోండి. 10 మందికి సువార్త చెప్పి రక్షించావురా తల్లి, ఆ 10 కుటుంబాలను ఉద్ధరించినట్టేగమ్మా నువ్వు. ఎవడమ్మా ఉద్ధరిస్తుంది లోకంలో? 10 కుటుంబాలు నాశనం చేయకపోతే నయమే. 10 కుటుంబాలు 10 దీపాలు ఆర్పకపోతే నయమే. కానీ నువ్వు 10 మందికి క్రీస్తును పరిచయం చేసి, రక్షకుడిని పరిచయం చేసి, ఆ ఆత్మలకు సత్యాన్ని నేర్పి, అవగాహన కల్పించి, వారి కొరకు భారంగా ప్రార్థించి, ప్రేమను పంచి, వారి కోసం పడరాని బాధలెల్లా పడి 10 కుటుంబాలని నీవు రక్షణ వైపు తిప్పగలిగితే, ఆ 10 కుటుంబాలని ఉద్ధరించడానికి పిడికిళ్ళు తెరిచిన ఒక దీపానివిరా నువ్వు. తల్లి, తమ్ముడా, యేసయ్య పిడికిళ్ళు తెరిచింది ఒక నవశకం అయితే, నీ తల్లి గర్భం నుంచి నువ్వు బయటపడి పిడికిళ్ళు తెరిచింది కూడా 10 మంది జీవితాలకు ఒక వెలుగు రేఖే. మీ గురించి చెప్పినా కొట్టుకోలేదండి సరిగా చప్పట్లో. కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టండి, నిజంగా కొట్టండి. ఇలా ఫీల్ అవ్వాలి అని చెప్పట్లా, అది నిజమని చెబుతున్నా. ఇంకా ఫీల్ అయ్యేది నిజం అది. కానీ నిజంగా అది సార్థకం అవుతుందా? ఇంకా కాలేదా? అయితే ఇక నుంచి నువ్వు మొదలు పెట్టాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి మొదలు పెట్టాలి. ఆయన నీతి మొదట నీలో నింపబడాలి, అది వ్యక్తపరచబడాలి. ఆయన నీతి నీ ద్వారా వ్యక్తపరచబడితే ఆయన రాజ్య నిర్మాణం నీ ద్వారా జరిగింది. ఆయన రాజ్య నిర్మాణంలో నువ్వు ఒక పాత్ర అవుతావు. పౌలు అన్నాడు, మేము దేవుని తోడి జత పనివారము.
మీరు ఆయన వ్యవసాయమును గృహమునై ఉన్నారు. ఒకప్పుడు పౌలే దేవుడి పని, ఇప్పుడు పౌలు ఎదిగి బాధ్యత నెరిగి దేవుని తోడి జత పనివాడయ్యాడట. ఇప్పుడు నా పిల్లవాడు ఉన్నాడు, ఒకడు మచిలీపట్నం వెళ్తున్నాడు, ఒకడేమో వినుకొండ దగ్గర పెద్ద కంచర్ల అనే మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాడు, చెరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఒకప్పుడు వాళ్ళని రక్షణలో నడిపించి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచడానికి కొద్దిగా కష్టపడ్డాను. ఇప్పుడు వారు లైన్లోకి వచ్చి నాతో పాటు పరిచర్యలో పాలివారై నా తోడి జత పనివారుగా ఇప్పుడు చేయబడ్డారు వాళ్ళు. అలాగే అజయ్, అశోక్ వీళ్ళందరూ ఉన్నారు, మిగిలిన పిల్లలందరూ సేవకులుగా కనపడ్డ వాళ్ళ సంగతి చెబుతున్నాను. ఒకప్పుడు నేను వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, వాళ్లే నా పని, ఫస్ట్ ఫ్యామిలీ వాళ్లే నా పని. వాళ్ళు నిర్మించబడ్డారు. ఇప్పుడు ఒకడు విజయవాడని టార్గెట్ చేశాడు, ఒకడేమో కొండవీడిని టార్గెట్ చేశాడు. 2 ప్రాంతాలకు వెళతా ఉన్నారు. ఇప్పుడు నా తోడి జత పనివారయ్యారు. అజయ్ విజయవాడ వెళ్తున్నాడు, అశోక్ కొండవీడు వెళ్తున్నాడు. జస్ట్ 4. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ తర్వాత లైన్లోకి వస్తారు. ఫ్యామిలీ పరంగా చెప్తున్నా. ఇక ఆత్మీయ సంతాన విషయంకి వచ్చేటప్పటికి దాదాపు ఇప్పటికే ఒక 100 మంది వరకు ఒకప్పుడు ఇలా కూర్చొని ఈ ఉపదేశం విని బలపడి బాధ్యత తెలుసుకొని, ఒకప్పుడు వారే నా పని, ఇప్పుడు నాతో కలిసి వాళ్ళు కూడా ఇంచుమించు ఒక 150 ప్రాంతాల్లో నా తోడి జత పనివారయ్యారు. గట్టిగా అది జరగాల్సింది. అరే ఏ పొద్దు అప్పులండి, అప్పులు అప్పులు అప్పులు, నొప్పులు నొప్పులు, బాధలు బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఉద్యోగం, పెళ్ళి, పెటాకులు, కేసులు, పిల్లలు, అంతా శరీర సంబంధమైంది. మొత్తం ఆయనకి తెలుసు. నువ్వేం దానికోసం అవసరంలా. పంట వేసావు, పోయిందా, ఇంకో దానిలో ఇస్తాడు, ఇక లైఫే పోయింది అయింది. ఉద్యోగ ప్రయత్నం చేసావు, రాలేదా, దానికంటే శ్రేష్టమైంది ఇస్తాడు. ఎవడని ఏమైనా చెబుతావింది, చేస్తాడా ఆయన, ఎందుకు చేయడు? ఆయన ఉంటే నీకు పద్దాకలా దాని గురించి చింత, అవిశ్వాసిలాగా పద్దాకలు దాని గురించి గందరగోళం అయ్యావంటే అవిశ్వాసివే నువ్వు, అసలు విశ్వాసివి కాదు. కాబట్టి ఆ చెత్త వ్యవహారం తీసి అవతల పెట్టేసి అదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు దృష్టి పెట్టాల్సింది ఎటు? 12 ఏళ్ల ప్రాయంలో దేవాలయంలో యాజకులతో పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాడు యేసయ్య. 12 ఏళ్ల వయసులో. ఎన్ని ఏళ్ల వయసులో? 3 రోజులు అయిపోయింది, దాటి వెళ్ళారు తల్లిదండ్రి. మరియమ్మ అనుకుంది వాళ్ళ నాన్న వస్తున్నాడుగా, అబ్బాయి ఆయన దగ్గర ఉన్నాడు అనుకుంది. యోసేపు ఏమనుకున్నాడంటే చిన్నాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాళ్ళే అనుకున్నాడు. 12 ఏళ్ళు వచ్చినాయిగా, వాళ్ళ అమ్మ దగ్గర ఉండుంటాడులే అని ఒకళ్ళ దగ్గర ఉన్న ఒకళ్ళు అనుకున్నారు. తీరా ఇద్దరు ఒక దగ్గర కలుసుకుని అబ్బాయి ఏడంటే అబ్బాయి ఏడే, అబ్బాయి ఏసబ్బాయి ఏడి, మళ్ళా నడుచుకుంటూ పోయారు. పోతే దేవాలయంలో పండితుల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఈయన చెబుతున్నాడు తిరుగులేని సమాధానాలు. ఈయన అడుగుతున్నాడు, వాళ్ళకి సౌండ్ లేదు. తలగీరుకుంటున్నారు, తెల్లముఖం వేసుకొని చూస్తున్నారు. ఆయన ఉత్తర ప్రత్యుత్తరములకు వారు ఆశ్చర్యపడి విభ్రాంతి నుండి, బాలుడు నిండా 12 ఏళ్ళు లేవు, ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నాడు ఇంతగా, ఏంటిది అని వాళ్ళు, ఎట్లా రా నాయనా, పొరపాటుని చిన్నోడిని కదిలించుకొని ఎరక్కపోయాం, ఈ చిన్నోడు ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నాం, కూర్చోబెట్టి ఆడుకుంటున్నాడు, ఇప్పుడు పక్కకి పోతే ఓడిపోయినట్టు అయిద్దని చెప్పి పరువు కోసం ఓడుకోవడం బిక్కదచ్చి కూర్చొని ఆయన అడుగుతున్నారు, ఆయన చూస్తున్నాడు, ఆయన అడుగుతున్నాడు. అది అది ఇంకొకటి అడుగు చెబుతా అన్న కాడికి వచ్చారు. సరే ఇది అడుగుతా చెప్పండి అని అడుగుతున్నాడు. అది 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 కూడా ఉంది, సమాధానం ఉంది, చెబుతాం, ఇంకోటి అడుగు అంటున్నాడు. ఈ లోపు వీళ్ళు వచ్చారు. వచ్చి బాయ్ ఏం చేస్తున్నావు
నీకోసం నీ తండ్రియు నేను ఎంత భయపడ్డాం తెలుసా? కోపడింది. మరియమ్మ ఏమన్నాడో తెలుసా? ఈ మాట అన్నప్పుడు వాళ్ళ మధ్యలోనే కూర్చొని తిరిగి, నేను నా తండ్రి పనుల్లో ఉండాలని మీరు ఎరగరా? ఆ మాట ఎప్పుడన్నా చదివారా? చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది, 2వ అధ్యాయం 49వ వచనం. 2:42 అంట. లోకా చూడు, 49వ వచనం. 49. ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. పుట్టినోట్లో ఏముంది? నా తండ్రి మందిరములో నుండవలెనని మీరు ఎరుగరా. అబ్బా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అంటే దేని మీద ఉండాలి మనం? ఇప్పుడు చెప్పండి, అందరం దేని మీద ఉండాలి? మనందరి దృష్టి ఏదై ఉండాలి? మనందరి లక్ష్యం ఏదై ఉండాలి? మనందరి ఆశ, ఆరాటం, భారం, తపన ఏమై ఉండాలి? దారి తప్పిపోయిన గొర్రె పిల్లలను మన తండ్రి దొడ్డిలోనికి చేర్చే పనిని మనం తీసుకోవాలి. పిలుస్తున్నాడు ఆయన, నా పిల్లలారా మీ బాధ్యతను గుర్తెరిగి ఇదిగో ఇది మీరు చేయాల్సిన పని. మీరు నా పిల్లలు, నావన్నీ మీవి. ఇహమందును పరమందును కూడా సమస్తము నావి, నావన్నీ మీవి. అయితే మీరు నా నీతిని, రాజ్యమును వెతికే పనిలో ఉండాలి. ఇది మీ బాధ్యత అని బాధ్యతను నేర్పాడు. ఈరోజు గుర్తు చేస్తున్నాడు. రెండవది, మనకి ఇవ్వబడిన అధికారాలు కూడా. లూకాసు వార్త 10 మీరు చూడగలిగితే, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఒకసారి అండర్లైన్ చేసుకోండి. వేటి మీద అధికారం ఇచ్చాడో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువు నాయనా. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. దేవునికి స్తోత్రం. చదువు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. సమస్తము తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, ఇదిగో నేను మీకు అప్పగించుచున్నాను అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, ఇదిగో సమస్తము మీద అధికారం నేను పొందాను, మీకు పర్మిషన్ ఇస్తున్నాను, పొండి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను నాకు శిష్యులను చేయండి, మీకు పవర్స్ ఇస్తున్నాను అన్నాడు. ఆయన అధికారం ఇచ్చాడు. కొంచెం పైకి చూడగలిగితే చూడండి, 17వ వచనం చదువు. 10:17 నాన్న. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అబ్బా, అసలు ఈ మాటని మీరు ఎరుగుదురా? మాంత్రిక విద్యలు పనిచేస్తాయా నీ మీద? దురాత్మ శక్తులు పనిచేస్తాయా నీ మీద? చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, వశీకరణ మంత్రాలు పనిచేస్తాయా బాయ్ నీ మీద? చేస్తాయా? వాస్తులు పనిచేస్తాయా నీ మీద? నక్షత్ర దోషాలు పనిచేస్తాయా నీ మీద? గ్రహ దోషాలు పనిచేస్తాయా నీ మీద? ఏమా, ఏది మీకెంత మాత్రము హాని చేయదని చెప్పాడు ఆయన. శత్రు బలం మొత్తం మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. తండ్రి వల్ల నాకు అధికారం ఇవ్వబడింది, ఆ అధికారం నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. దేని మీద మనకు అధికారం ఇవ్వబడింది? ఇవ్వబడిన అధికారాన్ని వినియోగించుకొని మనం ఎలా వర్క్ చేయాలి? ప్రకృతి మీద మనకు అధికారం ఇచ్చాడు, పంచభూతాల మీద మనకు అధికారం ఇచ్చాడు. కొంతమందికి అంత విశ్వాసం ఉండదు. విశ్వాసం లేనివాడు ఏం పొందలేడు. విశ్వాసములో వృద్ధి పొందినట్లయితే
కొండలను పెకలించేంత విశ్వాసం కూడా ఉందట. ప్రకృతి మీద కూడా మనకి అధికారం ఇవ్వబడింది. ఎందులో అధికారం ఇవ్వబడింది చెప్పండి? దయ్యముల మీద అధికారం ఇవ్వబడింది, రోగాల మీద అధికారం ఇవ్వబడింది, ప్రకృతి మీద, రైట్, మాంత్రిక శక్తుల మీద, శత్రు బలం మొత్తం మీద. ఆ ప్రయోగం చేశారంట, ఈ ప్రయోగం చేశారంట, అంత పవర్ఫుల్ అంట, ఎంత పవర్ఫుల్. ఈ సుత్తి ఏమి వినొద్దు నువ్వు. ఎంత పవర్ అయినా సరే దాని అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నీకు దేవుడిచ్చిన అధికారం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక దేవుని బిడ్డగా, దేవుని కొడుగ్గా, దేవుని కూతురుగా నీ కాలి దుమ్ముకి విలువనిచ్చాడు ఆయన. తెలుసా? మన కాలి దుమ్ముకి విలువనిచ్చాడండి. ఎక్కడికైనా మీరు వెళ్ళి ప్రకటించండి. ఏ పట్టణం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, ఏ గ్రామం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, ఆ గ్రామం గవనిలో మీ పాదాల దుమ్ము దొళపండి. రేపు విమర్శ దినమందు ఆ ధూళి వారి మీద సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు. పరిశుద్ధుల పాద ధూళికి విలువ ఇచ్చాడు దేవుడు. మీరు అడుగుపెట్టు స్థలమెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. 2, పరిశుద్ధుల కన్నీటికి విలువనిచ్చాడు. ఎవరి నిమిత్తమైతే మనం దుఃఖపడతామో ఆ కన్నీటిని తన బుడ్డిలో దాచి దానికి సమాధానం ఇస్తాడు. మన వస్త్రానికి విలువనిచ్చాడు, పరిశుద్ధుల వస్త్రానికి విలువనిచ్చాడు. పౌలు శరీరానికి తగిలినటువంటి నడికట్లైనా, చేతి గుడ్డలైనా రోగుల మీద వేసినప్పుడు వారు స్వస్థత నొందేదరని రాస్తుంది. స్వస్థత నొందారు. అపోస్తల కార్యం 19. ఇంటికి పోయి చదవండి, టైం లేదు. ఖర్చీపు దేనికి వాడతాం? మన నోటి మాటకి శక్తినిచ్చాడు. మనస్ఫూర్తిగా ఒకరిని ద్వేషించి ఒక శాపవచనం పలికితే అంతే. ప్రాణం విసిగి నోరారా ఒక శాపవచనం పలికితే అంతే, అయిద్దది. అందుకే మీ నోట అనుకూల వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దన్నాడు. ఏమయ్యా, శాపాలు పలికితే ఏమైందంటే అవి జరుగుతాయి. ఆశీర్వచనం పలకండి అన్నాడు. మీరు ఆశీర్వదించండి, ఎందుకంటే నేను ఆమెన్ అనువాణ్ణి. మీ ఆశీర్వచనాన్ని ఆమెన్ అంటాను. మన వాక్కుకు శక్తినిచ్చాడు, మన పాద ధూళికి శక్తినిచ్చాడు, కన్నీటి చుక్కకి, రక్తపు చుక్క కూడా శక్తినిచ్చాడు. స్టెఫను రక్తం చిందినప్పుడు సౌలు అనేవాడు అక్కడ సాక్షిగా ఉన్నాడు. స్టెఫను చిందిన రక్తము ఒక సౌలును పౌలుగా మార్చి పౌలుని సేవకునిగా లేపి సంఘానికి పునాదులు వేసేటట్టు చేసింది. తెలుసా మీకు? ఆఖరికి పరిశుద్ధుల మృత కళేబరాలకు కూడా దేవుడిచ్చిన కృప చూడండి. ఎలీషా చనిపోయి సమాధి చేయబడితే, ఒక గుహలో పెట్టబడితే, సంవత్సరం తర్వాత చచ్చిన ఒక శవాన్ని తీసుకెళ్ళి, ఎలీషా స్కెలిటన్ ఉంది అక్కడ, టోటల్ బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయి ఒట్టి ఎముకలు ఉన్నాయి అక్కడ. ఆ ఎముకల పక్కన చచ్చిన మృతదేహాన్ని దించితే ఆ శవం కాళ్ళుని లేచిందని చెప్పింది రాస్తుంది. చచ్చిపోయిన శవానికి కూడా మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగేంత శక్తి పరిశుద్ధుల ఎముకల్లో దేవుడు పెట్టాడు. ఇవన్నీ నేను కహానీలు చెబుతున్నానా, లేఖనంలో ఉందా? మన వాక్కుకు శక్తి ఉంది, ఆశీర్వచనానికి శక్తి ఉంది, శాపవచనానికి శక్తి ఉంది. మన పాద ధూళికి దేవుడు విలువనిచ్చున్నాడు, కన్నీటి చుక్కకి విలువనిచ్చున్నాడు, మన ప్రార్థనలకు ప్రత్యేక విలువనిచ్చాడు. తెలుసా? మన ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి అవన్నీ ధూమం వల్ల దేవుని సన్నిధికి ఎగసిపోయేటట్టు దేవదూతలు చేస్తారట. ప్రకటన గ్రంథం 8, ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. ప్రకటన గ్రంథం 8. మన ప్రార్థనలో దేవదూతలు గైకొని సుగంధ ద్రవ్యములు, సుగంధ పరిమళాలు వాటితో మిక్స్ చేసి ఆ ప్రార్థనలను ఆయన సన్నిధికి 8:4 ప్రకటన, జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకో అంతే. ఒక దేవుని పిల్లలంగా
మనకి దేవుడిచ్చిన అధికారం ఏంటో మనం గుర్తుపట్టుకోవాలి. మన బాధ్యతలు ఏంటో కూడా మనం గుర్తెరగాలి. ఆమెన్, ఆమెన్. కొన్నే చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. ఏ ఇంటికైనా మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన సమాధానం ఆ ఇంటి మీదకి వెళ్ళిద్ది అన్నాడు. అందుకే నేను ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా ఇంటికి సమాధానం కలుగును గాక అని అడుగు పెడతా. ఏ గృహంలోకి ఎంటర్ అయినా దేవుని సమాధానం ఇక్కడ ఉండును గాక, ఈ ఇంటికి సమాధానం కలుగును గాక, ఈ కుటుంబానికి సమాధానం కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. ఆమెన్. అది పలకాల్సిందే. ఎందుకు? నువ్వు ఆయన కొడుకువి, ఆయన కూతురివి, మనం దేవుని పిల్లలం, మనకివ్వబడినటువంటి అధికారం అది. మీరు ఎవని పాపములు క్షమింతురో వాని పాపములు వానికి క్షమించబడును, ఎవని పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో ఆ పాపములు వానికి నిలిచి ఉండదన్నమాట లేఖనంలో ఉందని మీకు తెలుసా? పోనీ తండ్రి క్షమించయ్యాను నువ్వు అంటే క్షమిస్తాడట. వాడిని క్షమించొద్దు తండ్రి వాణ్ణి అన్నావా, అయిపోయింది వాడి పని. నేను చెప్పలా, లేఖన సాక్ష్యం. చూస్తారా? అవసరం లేదా? ఈ సంగతులన్నీ రెండు మాటలో తేల్చాను. ఒకటి, దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో గుర్తెరుగు. రెండు, దేవుడు నీ భుజం మీద మోపిన బాధ్యతలు ఏంటో కూడా గుర్తెరుగు. చాలామంది విశ్వాసులకు బాధ్యత లేదు. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవటల్లా. అదే చెప్పాను కదా, గొర్రెల కోసం తండ్రి ఎతుకుతుంటే కొడుకు ముందుకు వచ్చి గొర్రె నిలబడింది. వీడేం చేశాడు? దాన్ని పట్టించుకోవాలి. అప్పుడు వీడేం చేస్తాడు తండ్రి? ప్రతిరోజు నీ దగ్గరికి అనేక మంది వ్యక్తులను నడుపుతున్నాడే దేవుడు. ఇరుగు పొరుగులేమి, బంధువులేమి, సమాజంలో వ్యక్తులేమి, పనిచేసే స్థలంలోనేమి ప్రతిరోజు ఎంతోమంది వ్యక్తులను నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తున్నాడే దేవుడు తన గొర్రె పిల్లల్ని. ఎంతమందికి పరిచయం చేస్తున్నావు యేసుని? అసలు యేసును పరిచయం చేయాలని నీ గుండెల్లో ఉన్న తపన ఎంత? చాలామంది విశ్వాసులు ఈ విషయంలో నిజంగా బాధ్యతగా లేరు కదూ. అదే మన పొరపాటు, ఘోరమైన తప్పిదం. బాధ్యత లేనోడు బయటోడండి. శరీర సంబంధమైన వాటికి భయపడి అది లేదు ఇది లేదు, ఆ సమస్య ఈ సమస్య అని కృంగిపోయి విచారపడేవాడు బయటోడు. వాడు ఆ విషయాల్లో భయపడుతుంటాడు. నాకు ఈ సమస్య, ఆ సమస్య, అది ఎట్లనో ఇది ఎట్లనో అది ఎట్లనో ఇది ఎట్లనో అని వాటి గురించి ఆలోచించి వాటి గురించి కంగారు పడి మైండ్ అంతా వాటి మీద పెట్టేవాడు బయటోడు, అన్యుడు. వాటి గురించి విచారపడతాడు. అలాగే దేవుని గొర్రె పిల్లల విషయంలో వానికి చింత ఉండదు. ఈ రెండు ఒకటి దగ్గర కనపడ్డాయి అంటే అన్యుడితో సమానం. అంటే శరీర సంబంధమైన వాటి కోసం చింతపడుతూ, అదే సమయంలో దేవుడు నీ ముందుకు రప్పించిన గొర్రె పిల్లల విషయంలో వారికి ఆయనను పరిచయం చేయకుండా, వారి దొడ్డిలోనికి వారిని చేర్చకుండా నువ్వు బాధ్యత రాహిత్యంగా ఉన్నావంటే నువ్వు బయట దానివి, బయట వాడివి. పేరుకి నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఏది నువ్వు కనపరచట్లా. అట్లా కాకుండా ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో నా తండ్రి చూసుకుంటాడు, వాటి గురించి నాకు చింత లేదని వాటిని వదిలేసి ఆత్మ సంబంధంగా ఆయన్ని మయంపరచడానికి నీ ముందుకు దేవుడు రప్పించిన గొర్రె పిల్లలకు క్రీస్తును పరిచయం చేయటానికి ఒకవేళ నువ్వు బాధ్యతగా స్పందిస్తే నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి, నువ్వు బాధ్యత నెరిగిన వ్యక్తివి. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్లలను దేవుని దొడ్డిలోనికి నేను చేర్చాలన్న చింత నీకుంటే నీకు నేను బతిలాడి చెప్పే అవసరం ఏముండదు. దేవుని నీతి కలిగి బతకటానికి నీకు ఎవడు చెప్పాల్సిన అవసరంలా నువ్వే బతుకుతావు. మనం పరిశుద్ధులమైనందున దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పిలవాల. అందరు చెప్పండి, నేను చెప్పింది ఈ మాట చెప్పండి. మనము
పరిశుద్ధులమైనందున, పరిశుద్ధముగా బ్రతికినందున మనలను పరిశుద్ధులని దేవుడు పిలవలేదు. మరి ఎందుకు పిలిచాడు? ఆయన కుమారుని రక్తమును బట్టి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులని పిలిచాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులమని పిలవబడుతున్నందుకు పరిశుద్ధంగా బతకాల్సి వచ్చింది. పరిశుద్ధులమైనందుకు పరిశుద్ధులని పిలవలా, పరిశుద్ధులని పిలిచినాడు గనుక పరిశుద్ధంగా బతకటానికి జాగ్రత్త పడాలి. నీతిని అనుసరించి బ్రతికినందున నీతిమంతులం అనలా, నీతిమంతులారా అని పిలిచాడు గనుక నీతి కలిగి బతకటానికి కష్టపడాలి. అయ్యలారా, ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నీతిని, రాజ్యమును వెతకటం అంటే 2 విషయాలు చెప్పేశాను నేను. ఆయన రాజ్యాన్ని నీవు సమకూర్చాలి అని నిర్ణయించుకుంటే. నేను శాంతినగర్లో ఉండేవాడిని. ఏనండి ఒక మాట, శాంతినగర్లో ఉండేవాడిని. నా చుట్టూ ఇళ్ళే. మా ఇంట్లో పెద్ద సౌండ్ వచ్చిందో పక్క నుంచి పరిగెత్తుకొస్తారు, ఏందన్నా ఏంది అని. నేను, భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం అని ఉన్నప్పుడు కోపతాపాలు ఉంటాయిగా. ఉంటాయా? ఉండవా? ఉండవా? మనిషినేగా, నేను కూడా, ఆవిడ కూడా మనిషేగా. ఒక్కోసారి ఏదో ఉంటాయి. నేను ప్రభువుని తెలుసుకున్నాను, వర్క్ చేసుకుంటున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. ఆ సువార్త భారం, నా తండ్రి ఈ ఆత్మల కోసం ప్రాణం పెట్టాడు, ఈ ఆత్మల కోసం ఆయన శిలువ మీద రక్తం గార్చాడు. ఈ ఆత్మలు నాకు సమీపంలో ఉన్నాయి. వీళ్ళని నేను రక్షించుకోలేకపోతే నా తండ్రి శిలువ వీరి విషయంలో వ్యర్థమైపోయింది. కాబట్టి ఎట్లనన్నా కానీ ఈ ఆత్మలను రక్షించాలంటే దేవుని ప్రేమని కనపరచడమే కాదు, దేవుని నీతిని కూడా నేను కలిగి ఉండాలి. కనీసం భార్యను గద్దించినా కూడా పెద్ద స్వరంతో గద్దించే పరిస్థితి కాదు. ఏమో హడావుడి చేశాను అనుకో, ఇంకేం చెబుతా? నా హృదయంలో ఉన్న భారం అన్నీ కంట్రోల్ చేసుకోవటానికి నన్ను అలా బిగబట్టేసింది. 24-25 సంవత్సరాల వయసులో సేవకు వచ్చింది నేను. 24-25 ఏళ్ళు అంటే అన్ని టెంపర్లో సరిగ్గా లైన్లో ఉండే టైం. స్తోత్రం, పెద్దగా చెప్పండి. కానీ ఆ టైంలో మన దేవుని గొర్రె పిల్లలను ఆయన దొడ్డిలోనికి చేర్చాలనే భారం పడింది. మరి వాళ్ళు నా మాట విని దేవుణ్ణి హత్తుకోవాలంటే నేను విచ్చలవిడిగా బతికితే వాళ్ళు ఎట్ట రక్షించబడతారు? ఏమో ఇక్కడేమో హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటే ఒక్కొక్క బజార్లో కూసే కోతలు ఉంటాయి. ఓహే మోర్ నాయన, ఈ చెవులో నుంచి రక్తం కారాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక అంతా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటుంటారు. కానీ బయట సమాజంలో వాళ్ళ బూతులకి అంతుండదు. మరి ఇలాంటి రకాలు ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు యేసును దూషిస్తారు తప్ప యేసును ఎలా విశ్వసిస్తారు? కొంతమంది విచ్చలవిడిగా జీవిస్తారు, అక్రమ సంబంధాల్లో కొంతమంది, అపవిత్ర కార్యకలాపాల్లో కొంతమంది, బరి తెగించి విచ్చలవిడి పాపంలో బ్రతికేవారు మరి కొంతమంది డబ్బు కాడ కక్కుర్తి బుద్ధి కనపరిచే వాళ్ళు కొంతమంది లంచం దగ్గర కక్కుర్తి కనపరిచే వాళ్ళు కొంతమంది. మరి దిక్కుమాలిన ప్రవర్తనలన్నీ మనం వ్యక్తపరిచినప్పుడు దేవుని నీతి కనపడిద్దా మనలో, లేకపోతే దయ్యపు నీతి కనపడిద్దా? ఇప్పుడు సౌండ్ డౌన్ అయిపోయింది అందరికీ, అయిపోయింది సౌండ్. దేవుని నీతి కనపడితే జనం లైన్లోకి వస్తారు. లోకంలో వాళ్ళు ఎట్టున్నారో నువ్వు నేను మనం అదే బతుకుతుంటే వాడెందుకు తిరుగుతాడు ఇటు? అరే ఆడి బతుకు నా బతుకు ఒకటలే పారా అంటాడు. ఆ వేరైన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం, కట్టే బట్ట దగ్గర నుంచి వ్యవహరించే తీరు వరకు ప్రతి దానిలో దేవుని నీతి,
దేవుని బిడ్డని, దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అని చెప్పడానికి తగినట్లుగా మనం మన జీవితాన్ని జీవించకపోతే అన్యజనులు దేవుని దొడ్డిలోనికి ఎలా చేరతారండి? ఆ గొర్రె పిల్లలు అధికారాలు ముందు విన్నారు, బాధ్యత కూడా విన్నారు. నిజంగా బాధ్యత కలిగిన బిడ్డవైతే బరి తెగించవు. అది నువ్వైనా నేనైనా. చెప్పండి, బాధ్యత కలిగిన బిడ్డ అయితే అందరూ అనండి, అనండి అందరూ. బాధ్యత కలిగిన బిడ్డలైతే వినపడట్లా, అటు అసలు వినపడట్లా, అటు చెప్పండి అందరు నోరు తెరిచి. బాధ్యత కలిగిన బిడ్డలైతే బరి తెగించరో. నీతి మాలిన చెప్పగట్టిగా, నీతి మాలిన పనులకు బరి తెగించరో. నీతి కలిగి నీతి కలిగి దేవుని నీతి కలిగి బ్రతకడానికి ఆసక్తి చూపుతారు. అది ఇప్పుడు ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారో, ఎంతమందిగా అన్ని జనులు ఉన్నారో బయటికి పోయినాక మీ బతుకులు చూసుకుంటే మీకే అర్థమైపోయింది. ఇక లేండి, ఈ పూటకి చాలు. మీ బతుకులు మీరు పరిశీలించుకోవాలి, నా బతుకును కూడా నేను పరిశీలించుకోవాలి. లేరా అజయుడా, నువ్వు బైబిల్ తర్వాత చదువుగా లేరా. దయచేసి అందరూ ఒకసారి ఆలోచన చేయండి. నీతి మాలిన ప్రవర్తనను లోకంలో కనపరుస్తూ నీ దిక్కుమాలిన దరిద్రగొట్టు ప్రవర్తన వల్ల 4 ఆత్మలు పాడయ్యేటట్టు చేస్తున్నావంటే అసలు నువ్వు దేవుని కొడుకువి కాదు, దేవుని కూతురువి కాదు. ఆ లక్షణాలు నీ దగ్గర లేవు. దేవుని జాతి లక్షణాలు లేవు నీ దగ్గర. ఆయన నీతి ప్రవర్తన ఏదే